గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి జన్మ భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలోని 14వ సర్గం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 15వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. తతస్తాం లక్ష్య విత్రస్తాన్ యక్షేంద్రాంశ్చ సహస్రశః ధనాధ్యక్షో మహాయక్షం మాణిభద్రమధాబ్రవీత్. ఆ తర్వాత కుబేరుడు పారిపోతున్న వేల కొలది తమ యక్షనాయకులను చూచి మరో గొప్ప నాయకుడైన యక్షనాయకుడైన మాణిభద్రుడితోటి ఇలా అంటున్నాడు. రావణంజహి యక్షేంద్ర దుర్వృత్వం పాపచేతసం శరణం భవ వీరాణం యక్షాణం యుద్ధశాలినాం. యక్షనాయక, దుష్ట ప్రవృత్తి, పాపమైన మనస్సు గల రావణుని వెంటనే చంపు. మన యక్షులందరికీ అది శరణమవుతుంది. ఏవముక్తో మహాబాహుర్మాణిభద్ర సుదుర్జయ వృతో యక్ష సహస్రైశ్చు చతుర్భి సమయోధయత్. ఆ మాణిభద్రుడు కూడా గొప్ప వీరుడు, అపజయం ఎరుగని వీరుడు. కాబట్టి ఆ మాటలు విని 4000 మంది యక్షులతో కలిసి వెళ్ళి యుద్ధం చేశాడు. తే గదాముసల ప్రాసై శక్తి తోమర ముద్గరై అభిఘ్నంతస్తదా యక్ష రాక్షసాన్ సముపాద్రవాను. అందరూ కూడా ఆ 4000 మంది యక్షులు అందరూ గదలతోటి, ముసలాలతోటి, ప్రాసలతోటి, శక్తులతోటి, తోమరాలతోటి, ముగ్గరాలతోటి పరిగెత్తారు. ఆ ఆయుధాలు తీసుకుని వాళ్ళ మీదకి, రాక్షసుల మీద. కుర్వంతస్తుములం యుద్ధం చరంతః శ్లాన వల్లఘ బాఢం ప్రయచ్చనేచ్ఛామి దీయతామితి భాషిణ. చాలా గొప్ప యుద్ధం, సంకుల యుద్ధం చేశారు వాళ్ళు యక్షరాక్షసులు. నరకండి, చంపండి అంటూ పలుకుతూ యుద్ధాలు చేస్తున్నారు. తతో దేవా సగంధర్వా ఋషయో బ్రహ్మవాదిన దృష్ట్వా తత్తుములం యుద్ధం పరం విస్మయమాగమాన్. అప్పుడు దేవతలు, గంధర్వులు, అలానే వేదాధ్యయనం చేసే ఋషులు ఆ యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. యక్షాణాంతు ప్రహస్తేన సహస్రం నిహతన్రణే మహోదరేణ చానిధ్యం సహస్రం అపరం హతం. యుద్ధంలో ప్రహస్తుడు 1000 మంది యక్షుల్ని చంపాడు. మహోదరుడు మరో 1000 మందిని చంపాడు. ఈ ఇద్దరు రాక్షసులు కూడా విజృంభించారు బాగా. క్రుద్ధేన చ తథా రాజన్మారీచేన యూత్సున నిమిషేంతర మాత్రేన ద్వేసహస్రేణి నిపాతిత. అలానే మారీచుడు కూడా 1 నిమిషం కాలంలోనే 2000 మంది యక్షుల్ని చంపారు. మొత్తం 4000, ఆయన వెంబడి వచ్చిన 4000 చనిపోయారనమాట. క్వచ యక్షార్జవం యుద్ధం క్వచ మాయాబలా శ్రీం రక్షసాం పృషవ్యాఘాతేన తేభ్యధికా యుధి. రామ, అగస్త్యుడు చెబుతున్నాడు, కపటం లేని యక్షుల యొక్క యుద్ధం ఎక్కడ? మాయాబలం మీద ఆధారపడిన రాక్షసుల యుద్ధం ఎక్కడయ్యా? ఆ కారణం చేతనే రాక్షసులు వాళ్ళది పైచేయి అయింది ఆ యుద్ధంలో. ధూమ్రాక్షేణ సమాగమ్య మాణిభద్రో మహారణే ముసలే నోరసి క్రోధాత్ తాడితో నచ కంపిత. ఆ తర్వాత ధూమ్రాక్షుడు మాణిభద్రుణ్ణి సమీపించి ముసలంతో అతని వక్షస్థలం మీద కొట్టాడు. కానీ అతను ఏమాత్రం కంపించలే. తతో గదాన్ సమావిద్యా మాణిభద్రేణ రాక్షస ధూమ్రాక్షస్తాడితో మూద్రి విత్వల సపపాత. ఆ తర్వాత మాణిభద్రుడు గదను వేగంగా ఊపి ధూమ్రాక్షుని యొక్క వక్షస్థలం మీద కొట్టగానే అతడు వ్యాఘ్రుడై పడిపోయాడు. ధూమ్రాక్షం తాడితం దృష్ట్వాపెత్తం సోనత్వక్షుతం అభ్యదావత సంగ్రామే మాణిభద్రం దశ అన్న. ఆ తర్వాత
వాడు రక్తాన్ని స్రవిస్తూ పడిపోయాడు కింద, ధూమ్రాక్షుడు అనే రాక్షసు. అప్పుడు రావణాసుడు మాణిభద్రుడి మీదకి పరిగెత్తాడు. సంక్రుద్ధమభిధావంతం మాణిభద్రో దశాననం శక్తిభిస్తాడయామాస తిసృభిర్యక్షపుంగవ. కోపంతో తన మీదకి వస్తున్న ఆ రావణాసురుణ్ణి యక్షుల్లో శ్రేష్ఠుడైన మాణిభద్రుడు 3 శక్తులతో కొట్టాడు. తాటితో మాణిభద్రస్య ముకుటే ప్రాహరద్రణే తస్య తేన ప్రహారేణ ముకుటం పర్యవస్థితం. ఆ విధంగా యుద్ధంలో కొట్టబడ్డ రావణుడు మాణిభద్రుడి కిరీటం మీద కొట్టగా ఆ దెబ్బకు అతడి కిరీటం పక్కకు తిరిగిపోయింది. తత సంయుజ్యమానేన విస్తబ్ధో నవ్యకంపత తత ప్రభృతి యక్షాసౌ పార్శ్వమౌలీర్ అభూత్కిల. ఆ తర్వాత మాణిభద్రుడు ఎంత గొప్పగా యుద్ధం చేసినా కూడా రావణుడు ఏమాత్రం కంపించలే. తస్మిన్స్తు విముఖీభూతే మాణిభద్రే మహాత్మని సంనాథ మహాన్ రాజాన్ తస్మిన్ శైలే వ్యవర్ధత. తర్వాత మాణిభద్రుడు యుద్ధ విముఖుడై వెళ్ళిపోయాడు. తతో దూరాత్ ప్రదృశ్యే ధనాధ్యక్షో గదాధర శుక్రప్రౌష్ఠపదాభ్యాంచ పద్మశంఖ సమావృత. తర్వాత కుబేరుడు శుక్రుడు ప్రౌష్ఠవదుడు అనే మంత్రులతోటి పద్మం శంఖం అనే నిధుల అధిష్టాన దేవతలతోటి కూడి గద ధరించి దూరంగా కనపడ్డాడు. రేపు మనం ఆ యుద్ధం, కుబేరుడు చేసే యుద్ధం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. 18వ శ్లోకం నుండి రేపు కొనసాగిద్దాం.